మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు బెంగాల్లో నెలకొన్న ఈ ప్రతిష్టంభన భారత ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు? అంటే మమతా బెనర్జీ నేను పదవికి రాజీనామా చెయ్యను, సీఎం పదవికి అని భీష్మించుకొని కూర్చున్నారు కదా, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరుగుతుందో అంటే ఎలక్షన్స్ కి ముందు నుంచి కూడా మమతా బెనర్జీ పోరాటం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీదే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఆదాయ పన్ను కావచ్చు, సిబిఐ కావచ్చు, సో వీటన్నిటి మీద ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా భారతీయ జనతా పార్టీ కూడా వెస్ట్ బెంగాల్లో అంటే బీహార్ ఎలక్షన్ సందర్భంగా బీహార్ ఎలక్షన్లో విజయం సాధించగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒక ట్వీట్ చేసింది, బీహార్లో విజయం సాధించాం, మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్లో విజయం ఖాయం చేసుకోవటమే. దానిలో భాగంగా వెస్ట్ బెంగాల్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, తరచూ అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ తరచూ పర్యటనలు చేయటం, దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని విస్తృత స్థాయిలో కలవటం, వాళ్ళ సభలు సమావేశాలు పెట్టడం, బెంగాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో, అదేవిధంగా దేశ భద్రతకు మమతా బెనర్జీ పాలన ఏ విధంగా ముప్పు తెస్తోంది, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి మియాన్మార్ నుంచి ఎట్లయితే చొరబాటుదారులు వస్తూ ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు హక్కు కల్పించడం ద్వారా వాళ్ళ ఓట్లతోనే ఈ 3 సార్లు కూడా ఏదైతే గత 3 టర్మ్స్ ఆమె అధికారంలోకి వచ్చిందో అది దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లటంలో భారతీయ జనతా పార్టీ చాలా సక్సెస్ అయింది. సో దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్. మస్తాన్ రావు గారు, ఇక్కడ ఒక విషయం, చొరబాటుదారుల్ని వేరే దేశాల నుండి తీసుకొచ్చి ఆమె రక్షణ కోసం ఉపయోగించుకోకుండా ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి చేస్తే ప్రజలు ఓట్లు వాళ్లే వేస్తారు కదా. అట్లా కదండి, అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే కేవలం ఇట్లా చొరబాటుదారులకి ఓటు హక్కు కల్పించడం అనేది మన పౌరసత్వం నిబంధనల విషయంలో అది విరుద్ధం కదా. సో ఆ సందర్భంగా వాళ్ళని ఆ విధంగా ఓటు హక్కు కల్పించడం ద్వారా సో ఆమె అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, పోరాటాలు చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మీద గత 2014 నుంచి కూడా ఇండి కూటమిలో కూడా ప్రధాన పాత్ర రాహుల్ గాంధీ కంటే కదా ఒకనొక దశలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కూడా పరిశీలనకు వచ్చింది. ఆ విధమైన నాయకత్వ ఎదుగుదల ఆమెలో కనిపించింది. అయితే ఏంటంటే మెడికల్ కాలేజీ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఆ సందేశ్కి సంబంధించి కావచ్చు, లేదంటే సిబిఐ వీళ్ళ అవినీతి మంత్రుల అవినీతికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చీటికి మాటికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బెనర్జీ కూడా అవును మేనర్జీ అంటే సువేందు అధికారి ఎప్పుడైతే పక్కకి వెళ్ళారో ఆమె మేనల్కి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారో కీలకమైన తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు అధికారంలో రావడంలో ఆయన కీలక పాత్ర వహించారు సువేందు అధికారి. సో ఆయన్ని పక్కన పెడతాం అనేది ఆయన తట్టుకోలేకపోయారు, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఆ బీజేపీలోకి వెళ్ళటం ద్వారా అదే ఎంకరేజ్ చేశారండి. ఆయన ఎంకరేజ్ చేయటం వాళ్ళ అల్లుడిని అంటే వాళ్ళ అల్లుడిని ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తా ఉన్నారో పార్టీకి శక్తివంతంగా పార్టీ మొత్తం వేళ్ళూనుకుంటానికి బెంగాల్లో సిపిఎం లాంటి ఒక 35 సంవత్సరాల పాటు పరిపాలించిన సిపిఎంని కూడా మట్టి కరిపించడంలో సువేందు అధికారి పాత్ర కూడా విడదీయదండి. సో అంత కష్టపడ్డ తనకు వాళ్ళ అల్లుడు రూపంలో చెక్ పెట్టడం అనేది ఆయన తట్టుకోలేకపోయారు. సో దానిలో బీజేపీ అట్రాక్ట్ చేసింది, బీజేపీలోకి వెళ్ళారు. ఆ తృణమూల్ కాంగ్రెస్లో కింద బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు గతంలో 3 సార్లు అధికారంలో రావడానికి కారణాలు ఏంటో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. సో అవన్నీ కూడా బీజేపీ అధినాయకత్వంతో చర్చించడం, దానికి చెక్ పెట్టే విధంగా అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకమైన దృష్టి సారించడం, మమతా బెనర్జీ ఏ చిన్న వైఫల్యం జరిగినా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. సో ఈ బహుముఖ యుగంలో భాగంగా మమతా బెనర్జీని ఇరుకుని పెట్టేశారు. సో ఆ నేపథ్యంలో ఆమె ఇక్కడ పూర్తిగా బలహీనపడిపోయారు. మీకు దీనికి ఆమె ఇప్పుడు ఏమంటుంది, ఆమె చూడండి, ఆమె అలిగేషన్ చేస్తుంది కూడా భారతీయ జనతా పార్టీ మీదే కాదు. అసలు నేను భారతీయ జనతా పార్టీతో పోటీ పడలేదు, నేను కేంద్ర ఎన్నికల సంఘంతో పోటీ పడ్డాను. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను ఉపయోగించి వాళ్ళని గూండాలుగా ఉపయోగించాలని పెద్ద ఆరోపణ చేసింది ఆమె. వాళ్ళని అలా బూతుల్ని దాదాపు 90 నుంచి 100 నియోజకవర్గాల్లో
మా ఓట్లను కొల్లగొట్టే విధంగా బూతులను ఆక్రమించి ఓకే. అక్కడ ఓట్ చోరీ చేసి తమ విజయాన్ని నిలిపివేశారనేది ఆరోపణ చేస్తా ఉంది. ఇప్పుడు నిజానికి ఓకే. మస్తానరావు గారు, ఒక నిమిషంలో ఒక నిమిషంలో ఆఫ్ చేస్తాను. ఒక నిమిషంలో చెప్పండి. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలంటే ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మామూలుగా హుందాతనంతో రాజీనామా చేసే ఇప్పుడు స్టాలిన్ లాగో లేకపోతే పినరయ్ విజయ్ లాగో కాకుండా తాను రాజీనామా చేయకపోవటం వల్ల ఏర్పడే ప్రతిష్టంభన ద్వారా దేశ ప్రజల దృష్టికి కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కేంద్రంతో ఏ విధంగా కుమ్మక్కైందనే విషయాన్ని ప్రజలందరికీ దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆమె ఇప్పుడు ఈ యొక్క ఎత్తుగడ వేసింది అనేది కూడా ఇక్కడ మనం భావించాల్సిన అంశం.